మాణిక్యాన్ని అరెస్ట్ చేయించబోయిన రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా సుందరి పెళ్లి హడావిడంతా జరుగుతూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు ఎవరు తోచిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా రంగాని పిలిచి సత్యమైతే ఇంకా ఏమైనా పనులు బ్యాలెన్స్ ఉన్నాయా అని అడిగిన మాటకు, రే మీరిక్కడికి వచ్చింది పెళ్లి చూడడానికి, అంతేగాని కూలి వాళ్ళ పెళ్లి పనులు చేయడానికి అనుకుంటున్నావా? దానికి సంబంధించి మనుషులను పెట్టాను, మీరేమీ చెయ్యవసరం లేదు అనగాని, అదేంటి మామ అలా అంటావు? మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా. పైగా ఇది ఎవరి పెళ్ళి? మన సుందరి పెళ్ళి. అలాంటిది మేము చేయకపోతే ఎవరు చేస్తామనగాని, రే ముందు మీరు వెళ్ళి టిఫిన్లు చేయండి, ఆ తర్వాత ఏమన్నా పనులుంటే చూసుకుందాము, వెళ్ళండి వెళ్ళండి. ఆ మనోజ్ గారు కూడా ఎక్కడున్నాడో చూసి వాడిని కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి రంగా చెప్తాడు. మనోజ్ గారు ఎక్కడుంటాడు? రోహిణి చుట్టూనో రోహిణితోనే ఉండుంటాడు. పదన్నయ్య మనం వెళ్దామని వీళ్ళిద్దరూ వెళ్ళేలోపు ఆల్రెడీ తినడానికి తిండి మీదే యుద్ధం చేయడానికి యుద్ధం ప్రకటించిన వాళ్ళ కంచం అంటే ప్లేట్ నిండా పెట్టుకుని మనోజ్ తింటూ ఉంటాడు. అన్నయ్య వీడికి ఆకలేస్తే వెనక ముందు చూసుకోడా, అది పెళ్ళి ఇల్లు అని కూడా చూసుకోకుండా ఎలా తింటున్నాడు చూడు, టిఫిన్లా కాకుండా భోజనంలా తింటున్నాడు. పద వెళ్దాము అని చెప్పి వాడు మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్కి క్లాస్ పీగుతాడు సత్యం. వదిలేసే నాన్న, పద మనం తెచ్చుకుందామని రవి బాలు ఇటు సత్యం ముగ్గురు కూడా టిఫిన్ తెచ్చుకుని తింటూ ఉంటారు. మాణిక్యం అక్కడక్కడే తిరుగుతాడు, కానీ ఎవ్వరికీ కనిపించడు. ప్రభావతి కుటుంబంలో వాళ్ళెవ్వరికీ కనిపించడం మాణిక్యం అయితే. ఇంకా ఇదిలా ఉంటే మాణిక్యం గురించి విద్యకు తెలిసిపోతుంది. ఎలా అంటే మాణిక్యం ఫోన్ చేసి చెప్పాడు కదా మధుర కళ్యాణ మండపం అని. ఇక్కడ రోహిణి మాణిక్యం ఫోన్ చేస్తున్నాడని చెప్పి ఫోన్ని సైలెంట్లో పడేస్తుంది. సైలెంట్లో పెట్టి ఎప్పుడో చూసుకోక విద్య ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మాణిక్యం చాలా బాధపడుతున్నాడే, వెళ్తానే అని చెప్పాను కానీ నాకైతే కుదరదు, నువ్వైతే వెళ్ళొద్దు, మనకంత ఇంపార్టెంట్ ఏం కాదు అనగాని, అదేంటి నీకంత హెల్ప్ చేసిన వ్యక్తి ఇంపార్టెంట్ కాదు అంటావేంటి? హెల్ప్ చేస్తే మాత్రం ఇంపార్టెంట్గా అక్కడికి వెళ్ళాలా? వెళ్ళి లేనిపోని రిస్కులు తెచ్చుకోవాలి. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఇంకా విద్యకైతే చెప్తుంది. సర్లే అని ఇంతకీ ఏ కళ్యాణ మండపం అనగానే మధుర అని ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి మాణిక్యం చెప్పిన కళ్యాణ మండపం కూడా మధురయే కదా అని వెంటనే మాణిక్యం ఇచ్చిన శుభలేఖ చూడడంతో రోహిణి విద్య గుండె ఆగినంత పని అవుతుంది. ఇది వెళ్ళను అంటే మొత్తం ఫ్యామిలీని తీసుకుని మాణిక్యం ఏ పెళ్ళిలో అయితే ఉన్నాడో అదే పెళ్ళికి వెళ్ళిందా? కొంప మునిగింది. ఇంకా ఈరోజు దీని బండారం బట్టబయలు అయినట్టే. అయినా ఇప్పుడు నేను ఫోన్ చేసి దానికి చెప్పాలి అని రోహిణికి ఫోన్ చేసేసరికి రోహిణి పెళ్లి కూతురు అయిన సుందరిని రెడీ చేసే హడావిడిలో ఉంటుంది. పైగా ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేసరికి విద్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి మాత్రం ఫోన్లోకి రాదు. మనోజ్కి ఫోన్ చేస్తాను. మనోజ్ తిండి మీద ఉన్న ధ్యాస దేని మీద ఉండదుగా. సో మనోజ్ నేను తింటున్నాను అన్నట్టు చెప్పకుండా పనిలో ఉన్నాను, మీనాకు కానీ శృతికి కానీ ఫోన్ చేయంటాడు. శృతి నెంబర్ లేకపోవడంతో మీనాకు చేసేసరికి మీనా డెకరేషన్ హడావిడిలో ఉంటుంది. హడావిడిలో ఉండి అది కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను అని చెప్పేసరికి సరే అర్జెంటుగా నాకు కాల్ చేయించు అని చెప్పాను. కానీ ఎప్పుడెప్పుడు రోహిణి ఫోన్ చేస్తుందా అని విద్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా చేసేసరి చెయ్యదు, ఎంత చేసినా చేయదు. మీనా చెప్దామని వెళ్ళడంతో ప్రభావతి అసలు మీనాని కోడలుగానే చూడకుండా ఎదుటి వాళ్ళ ముందు కించపరిచినట్టు మాట్లాడడంతో మీనా ఆ బాధలో రోహిణికి చెప్పడం మర్చిపోతుంది. ఇదేంటి ఇంకా ఫోన్ చెయ్యట్లేదు, ఏమైంది? ఇంకా ఇది కాదు పని, కళ్యాణ మండపానికి నేను వెళ్ళాల్సిందే, వెళ్తేనే కానీ ఏమీ చేయలేను అని వెంటనే ఇంకా విద్య రెడీ అయిపోయి, ఎలాగా వాళ్ళ పెళ్ళే కదా,
సో నన్ను కూడా రోహిణి రమ్మందని చెప్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకా బయలుదేరి పెళ్ళికి రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి విద్య కనబడుతుంది. ఎవరు కనబడుతుంది? కామాక్షికి. అమ్మ విద్య, నువ్వా? సారీ అమ్మా, నిన్ను పిలవడం మర్చిపోయాను అనగానే, పర్వాలేదా ఆంటీ, నన్ను రోహిణి పిలిచింది అనగానే, అవునా, పోనీలే అమ్మా, నన్ను ఏమీ అనుకోవద్దు, ఏదో పెళ్లి హడావుల్లో ఒకళ్ళిద్దరిని మర్చిపోతుంటాం కదా అనగానే, పర్వాలేదా ఆంటీ, రోహిణి ఎక్కడుంది అనగాని, మా సుందర్ని రెడీ చేస్తుంది, పెళ్లి కూతురు రూమ్లో ఉంది అనేసరికి, సరే ఆంటీ, నేను అక్కడికి వెళ్ళే రోహిణితో మాట్లాడతానని విద్య రోహిణికి దగ్గరికి వెళ్తుంది. ఈలోపు మాణిక్యం ఎక్కడ కనబడతాడేమోనన్న భయంతో ఇంకా వెతుక్కుంటూ అటు ఇటు చూసేసరికి టిఫిన్ల దగ్గరే మాణిక్యం ఉండేసరికి మాణిక్యం ఇక్కడే ఉన్నాడు. టిఫిన్ల దగ్గర చూసుకుంటున్నాడు. బాలు వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు. రోహిణి పని అయిపోయినట్టే అనుకుంటూనే పెళ్ళికూతురు రూమ్లోకి వెళ్ళేసరికి, నువ్వేంటే ఇక్కడ అనగానే, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనేసరికి ఫేస్కి ఐలైనరు, ఐబ్రోస్, అదే ఐ షేడ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది రోహిణి. అయితే చేస్తూ ఉండేసరికి ఇప్పుడు రావడం కష్టమే, ఒక్క పావు గంట తర్వాత అయితేనే కుదురుతుంది. పైగా బయట పెళ్లి కూతుర్ని రెడీ చేశారా, బయటికి తీసుకురండి అంటున్నారు. ఫినిషింగ్లో ఉన్నానే, ఒక్క పావు గంట సేపు వెయిట్ చేయి, అప్పుడు మాట్లాడదామని. కానీ కొంపలంటుకుంటాయే అని చెప్పనేసరికి, ఏంటి కొంపలంటుకునే మ్యాటర్ ఏంటి అని చెప్పి ప్రభావతి అంటుంది. అదేమీ లేదంటీ అనగానే, మరి మేకప్ వేస్తుంది కదా, మేకప్ మధ్యలో ఎలా వచ్చేస్తుంది, కొంచెం వెయిట్ చేయి, వేస్తేనే బాగుంటుంది అనేసరికి, సరే అని ఇంకా రోహిణి ఏమై ఉంటుంది అని రోహిణి ఆలోచిస్తుంది. రోహిణి ఇవేం ఆలోచించుకు, పెళ్ళికూతురు మేకప్ సరిగ్గా వెయ్యి అని చెప్పాను. కానీ సరే ఆంటీ అని చెప్పి ఇంకా రోహిణి మేకప్ వేస్తూ ఉంటుంది. విద్య ఎక్కడెవరు చూసేస్తారో, ఎవరొచ్చి పిలుస్తారో, ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉండగానే ఈలోపు మీనా వస్తుంది. ఏంటి విద్య, నువ్వే వచ్చావా అనగానే, అవును మీనా, నిన్ను చెప్పమని చెప్పాను కదా అని చెప్పనేసరికి, చెప్దామనే వచ్చాను, కానీ వేరే పనిలో పడి మర్చిపోయాను, ఏమీ అనుకోవద్దు అనగాని, సర్లే పెళ్ళంటే పనులుంటాయి కదా, పైగా డెకరేషన్ కూడా నువ్వే చేసినట్టున్నావు, ఆ హడావిడిలో మర్చిపోయి ఉంటావు, అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో నేనే వచ్చేసాను అని చెప్పి ఇంకా మీనాతో అయితే విద్య చెప్తుంది. మరింతకీ రోహిణికి చెప్పావా అనగానే, లేదు, బయటికి తీసుకెళ్ళి మాట్లాడదామా అంటే ఇక్కడ అందరూ ఉన్నారు, పైగా మేకప్ ఫినిషింగ్లో ఉందంట, ఇప్పుడు గనక రమ్మంటే అందరూ నా మీద పడిపోతారు, అందుకే వెయిట్ చేయడం మంచిది అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను. కానీ సరే అని ఇంకా రోహిణితో మాట్లాడాలని విద్య వెయిట్ చేస్తూ ఉంటుంది. మీనా, రా టిఫిన్ చేసావా అనగాని, ఇప్పుడేం వద్దు అనేసరికి, వెళ్ళండి టిఫిన్ చేయండి, రా శృతి టిఫిన్ చేద్దామని రోహిణి దగ్గర నుంచి కాస్త విద్య మీనాని తీసుకుని దూరంగా వెళ్తుంది. మీనా, విద్య అలాగే శృతి ముగ్గురు కూడా వెళ్తారు. టిఫిన్ చాలా బాగున్నాయని ఆయన ఫోన్ చేసి చెప్పారు, ముందు టిఫిన్ చేయమని చెప్పారు, పద టిఫిన్ చేద్దామని ముగ్గురు టిఫిన్స్ చేస్తూ ఉంటారు. విద్య మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది విద్య, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, రోహిణితో మాట్లాడాలన్నావు, ఏమంత ఇంపార్టెంట్ మ్యాటరు, అయినా పార్లర్ ఏమీ రోహిణి పేరు మీద లేదు కదా, అమ్మేసిందంట కదా అని చెప్పాను. కానీ ఆ విషయం నీకెలా తెలుసు అనేసరికి, నాకెందుకు తెలీదు, నా భర్తకు తెలిస్తే నాకు తెలియకుండా ఉంటుందా ఏంటి, రోహిణి ఎప్పుడో పార్లర్ అమ్మేసిందన్న విషయం మా ఆయనకి ఎప్పుడో తెలుసు, మా మామయ్య గారికి చెప్తే మా మామయ్య గారు ఇప్పుడంత నువ్వు చెప్పడం వల్ల ఒరిగేదేమీ ఉండదు, చెప్తే గొడవ అవ్వడం తప్ప అని మా మామయ్య గారే మా ఆయన నోరు మూయించారు, లేదంటే రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం ఎప్పుడో బయటపడేది అని చెప్పి ఇంకా మీనా అనేసరికి, ఏంటి మీనా నువ్వు చెప్పేది, రోహిణి పార్లర్ అమ్మేసిందా, ఈ విషయం మా ఆంటీకి గనక తెలిస్తే ఇంట్లో మరో యుద్ధమే మొదలవుతుందేమో అని చెప్పాను. కానీ మనకెందుకులే శృతి, సైలెంట్గా ఉండడమే మంచిది, ఎప్పుడు ఏది బయటపడాలో అప్పుడు అది బయటపడుతుంది, బయటపడిన తర్వాత వేడుక చూడడం తప్ప మనం ఏమీ చేయలేము, మనంతట మనం బయట పెట్టడం వల్ల మనకు కలిసి వచ్చేదేముంది, ఎదుటి వ్యక్తి బాధపడడం కంటే అలా బాధపడడం వల్ల మనకేమన్నా కలిసొస్తే పోని అనుకోవచ్చు, కలిసి రాలేనప్పుడు ఎందుకు సైలెంట్గా ఊరుకోవడమే మంచిది అని చెప్పి ఇంకా మీనా అనేసరికి, అవును మీనా, ఈ మధ్య కొన్ని అనవసరమైన విషయాల్లో
కలగ చేసుకోవడం వల్ల అనవసరమైన తలనొప్పులు వస్తున్నాయి. అందుకే నేను కొంచెం సైలెంట్గా ఉందామని అనుకుంటున్నాను అని చెప్పి మీనా ఇటు రో ఇద్దరు మాట్లాడుకుంటారు. విద్య మాత్రం ఓ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎక్కడ మాణిక్యాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసేస్తారా? పైగా బాలు, రవి అందరూ బయటే తిరుగుతున్నారు. మాణిక్యం కూడా ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఎందుకంటే మాణిక్యానికి తెలియదు కదా ఇక్కడ బాలు వాళ్ళు ఉన్నారు అన్న విషయం. సో తెలిసే అవకాశమే ఉండుండదు. తెలిస్తే వెంటనే నాకు చెప్పేవాడు కదా. చెప్పలేదంటే తెలియలేదనుకుంటా. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఇక్కడే ఉన్నారు. ఏమవుతుందో ఏంటో ఈ విషయం అర్జెంటుగా రోహిణికి చెప్పాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి విద్య, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? టిఫిన్ చేసే దగ్గర కూడా ప్రశాంతత లేకుండా ఉన్నావేంటి? తిండి తినేటప్పుడైనా కొంచెం ప్రశాంతంగా మనసు కుదుట పెట్టుకుని తినడం మంచిది కదా. ఇలా ఉండడం వల్ల కలిసి వచ్చేదేముంటుంది అనగానే, లేదు మీనా, నేను అర్జెంటుగా రోహిణికి ఒక విషయం చెప్పాలి. ఆ విషయం చాలా ఇంపార్టెంట్. అది చెప్పేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పనేసరికి, సరే సరే ముందు టిఫిన్ చేయి వెళ్దాము, మనం వెళ్ళేసరికి అక్కడ డెకరేషన్ అక్కడ తనకు మేకప్ అయిపోతుంది అనగానే సరేనని ఏదో తినాలా వద్దా అన్నట్టు వాళ్ళ ముందు తిని ఇంకా గబగబా గదిలోకి వచ్చేసరికి అప్పుడే ఫినిషింగ్ కోటింగ్ ఇస్తుంది. ఇంకా ఫేస్ మీద వాటర్ స్ప్రే చేస్తారు కదా, వాటర్ స్ప్రే చేసేసరికి ఇంకా అయిపోయింది అని చెప్పాను. కానీ సరే కొంచెంసేపు అలానే ఉండు సైలెంట్గాను, తర్వాత మొత్తం ఆరుతుంది, ఇంకా ఏ ఇబ్బంది ఉండదు, ఏమన్నా మధ్య మధ్యలో టచ్అప్ చేస్తే చేస్తాను అని చెప్పనేసరికి, సరే అక్క, చాలా థ్యాంక్స్ అక్క, నువ్వు వెళ్ళి టిఫిన్ చేసేసే అనగానే సరేనని ఇంకా అక్కడి నుంచి టిఫిన్ చేయడానికి బయటకు వస్తూ ఉండగా విద్య చేయి పట్టుకుని పక్కకు లాగుతుంది. ఏంటే ఓ తెగ హడావిడి పడిపోతున్నావు? పైగా చాలా మిస్ కాల్సే ఉన్నాయి, 20 టైమ్స్ చేసావు అనగానే, అంత ఎమర్జెన్సీ మరి నీకెలా చెప్పాలి? ఎంత కాదనుకున్నా నువ్వు నా ఫ్రెండ్వి, ప్రాబ్లంలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు కదా అనగాని, ఏంటే అనగాని, నీకో విషయం చెప్పనా? మాణిక్యం రమ్మన్న పెళ్ళి నువ్వు ఉన్న పెళ్ళి రెండు ఒక్కటే అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వనేది? మాణిక్యం చెప్పిన పెళ్ళి ఇదేనా? మాణిక్యాన్ని కూడా చూపించనా? చూడక్కడ దూరం నుంచి చూడక్కడ లాంచి సరాయి వేసుకుని ఉన్నాడు టిఫిన్స్ దగ్గర మాణిక్యం. ఇటుపక్క చూడు బాలు, మీ మామయ్య గారు, రవి ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. కనిపించిందా? ఇప్పుడు సమాధానం చెప్పవే, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేశానో అనగాని, ఇప్పుడు ఏం చేయాలి అంటే, మాణిక్యం ఎవరో కాదా ఈ పెళ్లి కూతురికి, ఈ పెళ్లి వాళ్ళకి సంబంధించిన వాడే అయ్యుంటాడా అని చెప్పాను. కానీ ఏమోనే, ఆ రిలేషన్ అంతా నాకు తెలీదు. అవును మర్చిపోయాను, పెళ్లి కొడుక్కి మేనమామంటే అని చెప్పనేసరికి అయిపోయిందే, ఇంకా నా పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎవరిని తీసుకువెళ్ళలేను. ఒకరినా ఇద్దరినా? ఇంట్లో ఉన్న వాళ్ళు 8 మంది ఇక్కడే ఉన్నాము. ఏ ఒక్కరిని నేను ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళలేను. ఇప్పుడు గనక నేను మనోజ్ దగ్గరికి వెళ్ళినా అనుమానం వస్తుంది, ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి అనగానే, ఈ 8 మందిని తీసుకెళ్లే కంటే ఆ ఒక్క మాణిక్యాన్ని తీసుకువెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పనేసరికి, అదెలా కుదురుతుంది అని చెప్పాను. కానీ ఆలోచించు రోహిణి, ఆలోచించు, నీ బుర్రకు పదును పెట్టు. ఈ సమయంలో ఆలోచించడం చాలా ముఖ్యం, నీ ఆలోచన చాలా ముఖ్యమైంది, ఆలోచించు అని చెప్పనేసరికి, సరే ఏం ఆలోచించాలి, ఏం చెయ్యాలి అంటూ ఇంకా మాట్లాడడంతో ఆలోచించనేసరికి ఐడియా వచ్చింది అనగాని, ఏంటే మాణిక్యాన్ని అరెస్ట్ చేయిస్తే? ఏం మాట్లాడుతున్నావే? మాణిక్యాన్ని ఎలా అరెస్ట్ చేయిస్తావు? ముందు మాణిక్యాన్ని అరెస్ట్ చేయించాలి. అది ఇక్కడ కాదు, బయటికి రమ్మని పిలిచి అరెస్ట్ చేయించాలి. ఎందుకంటే మా నాన్న కేసు ఉంది కదా, ఆ కేసు ద్వారా మాణిక్యాన్ని అరెస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకముందే అరెస్ట్ చేయిస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి, ఇంకా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని మీనా కాస్త వింటుంది. విందామని వెళ్ళేసరికి, ఇప్పుడు మాణిక్యం ఇక్కడే ఉన్నాడు అన్న విషయం ఇంట్లో వాళ్ళకు తెలియకుండా పోలీసులతో అరెస్టు చేయించాననుకో,
పోలీసులు ఎందుకు వస్తారే, డమ్మీ పోలీసులు పెట్టవే, వెంటనే ఎవరొకరిని డమ్మీ పోలీసుల్ని జూనియర్ ఆర్టిస్టులని చూడు, వాళ్ళ చేత పోలీస్ డ్రెస్సులు వేయించి ఇక్కడికి వచ్చి మాణిక్యం నెంబర్ ఇచ్చి మాణిక్యానికి ఫోన్ చేయించు. మాణిక్యం బయటికి వస్తాడు కదా, అప్పుడు తనని డమ్మీ పోలీసులతో అరెస్ట్ చేయించి తీసుకువెళ్ళిపో, ఏదో ఒక కేసు అని చెప్పనేసరికి అలా వాడు మాణిక్యం ఒప్పుకుంటాడేంటే అనగానే, పైగా వాళ్ళ మేనల్లుడు పెళ్ళంట, దగ్గరుండి చూసుకోవాలి అని కూడా అన్నాడు. పాపమే అని చెప్పనేసరికి, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు మనకు అంతకు మించిన అవకాశం లేదు. నేను మునిగిపోతున్నప్పుడు వేరే వాళ్ళకి చెయ్యవ్వడం కంటే దొరికిన ఊతతో నన్ను నేను కాపాడుకోవడం మంచిది. వేరే వాళ్ళు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలన్నీ కూడా వింటుంది మీనా. మరి మాణిక్యం అంటే ఎవరు? వాళ్ళ మామయ్య కదా, వాళ్ళ మామయ్యని అరెస్టు చేయించడం ఏంటి? పైగా వాళ్ళ మామయ్య ఈ పెళ్లిలో ఉన్నాడా? పెళ్లి కొడుక్కి మేనమామ ఏంటిదంతా? ఇదంతా ఏదో మిస్టరీలా ఉంది. ఇప్పుడు ఈయనకి చెప్తే పెద్ద గొడవే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దాము అని మీనా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సరే సరే అని విద్య కాస్త గబగబా బయటికి వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తుంది. వాళ్ళని పిలిపించేసరికి బయటుండే మీరు ఈ మనిషికి ఫోన్ చేయండి అనగానే ఇంకా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి హలో ఎవరు అనగానే, మేము పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అనగానే, చెప్పండి సార్, నాతో ఏం పని అనగానే, నువ్వు ఎక్కడున్నావు? మధుర కళ్యాణ మండపంలోనే కదా, మేము బయటే ఉన్నాము, నిన్ను అరెస్ట్ చేయాలి అనేసరికి, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేశాను అనగానే, తప్పు చేసావో ఏం చేసావో బయటికి రా, అంతా తెలుస్తుంది అని చెప్పనేసరికి, ఏం తెలుస్తుంది సార్, నేనేం తప్పు చేయకుండా నన్ను అంటున్నారేంటి, నేనే తప్పు చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ముందు బయటకు వస్తావా లేక లోపలికొచ్చి అందరి ముందు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళమంటావా? పైగా పెళ్ళి అంటున్నావు, పరువు పోతుంది, లేదా పెళ్ళే ఆగిపోయే పరిస్థితి వస్తుంది, తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి, లేదు సార్ లోపలికి రావద్దు, నేనే వస్తాను, మీరు టెన్షన్ పడి తొందరపడి లోపలికి రావద్దు, నేనే వస్తాను సార్ అని చెప్పి ఇంకా బయటికైతే వెళ్తాడు. బయటికి వెళ్తున్నాడే అని చెప్పనగానే సరే సరే మాణిక్యం బయటకు వస్తాడు. ఇదంతా కూడా మీనా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కదా. సో ఇంకా మాణిక్యం బయటికి వెళ్ళేసరికి రోహిణి విద్య ఇద్దరు కూడా వెళ్ళడం చూసి వెనకాలే వెళ్తుంది మీనా. జాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఈలోపు మాణిక్యం కాస్త పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండేసరికి, వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కదా, రోహిణి పిలిపించిన వాళ్ళు, పాపం వాళ్ళ మేనల్లుడు పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డాడు. పైగా పెళ్ళంతా కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. వీళ్ళిద్దరి విషయం ఏంటో అనేది పక్కన పెడితే ఆయన్ని పెళ్లి నుంచి తప్పించాలని రోహిణి వేసిన ప్లాన్ మాత్రం వర్కౌట్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా మీనా ముందుకు రావాల్సిందే అని ఇంకా విద్య ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే తీసుకుపో అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. విద్య అయితే మాట్లాడుతుండేసరికి మీనా కాస్త వీళ్ళ ముందుకు వస్తుంది. వచ్చేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. చెంప పగలగొట్టేసరికి, నేనేం చేశాను మీనా, నన్ను కొడుతున్నావా అనగానే, విద్య ఫోన్ చేసి మాణిక్యాన్ని వదిలేమని చెప్పు అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. మీనా అని చెప్పాను కానీ ముందు నేను చెప్పింది చెయ్యి అనగానే, తనని వదిలేసేయండి అనేసరికి, సరే మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా వాళ్ళని పంపించేస్తారు. ఏమైంది మేడం అనగానే, నేను తర్వాత చెప్తాను, ముందు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అనేసరికి ఇంకా పోలీసులు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అర్థమవుతుందా? ఆ మాణిక్యం నీ మేనమామ కాదు అన్న విషయం ఒకటి క్లారిటీ అయింది. ఇప్పుడు గనక నువ్వు నోరు మూసుకుని మాణిక్యం విషయం వదిలేకపోతే నేను వెళ్ళి అందరి ముందు బయట పెడతాను. బయట పడాల్సిన పరిస్థితి ఎలాగా వస్తుంది, కానీ ఇప్పుడు కాదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది కదా, అప్పుడు నేను చెప్తాను అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు, మాణిక్యం ఏంటి అనగానే, నువ్వు విద్య మాట్లాడుకున్న ప్రతి మాట నేను విన్నాను. మాణిక్యం మీ మేనమామ కాదు, పెళ్లి కొడుకు మేనమామ. ఎక్కడెక్కడ ఉంటే మా అత్తయ్య వాళ్ళకి మాణిక్యం దొరికిపోతాడో అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు తనని అరెస్ట్ చేయిస్తున్నావు. తప్పు రోహిణి,
నీ స్వార్థం కోసం తన గురించి తప్పుగా ఆలోచించడం చాలా తప్పు. అర్థమవుతుందా? అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి మాట్లాడేసరికి, నేనేం తప్పుగా ఆలోచించట్లేదు కదా, నేనేమి తప్పుగా లేను కదా అనగానే, తప్పుగా ఉన్నావో లేవో అది నీ ఇష్టం, అది నువ్వు అర్థం చేసుకో, అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడేసరికి, సరే నువ్వు ఏమనుకుంటావో నీ ఇష్టం అని చెప్తున్నాను కదా, ఇప్పుడు మాత్రం నువ్వు మాణిక్యాన్ని ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం నేను ఇప్పుడే బయటపడతాను. ఈ పెళ్లిలో ఎలాగా నీ బండారం బయట పడిపోతుంది. ఇప్పుడు గనక నువ్వు సైలెంట్గా ఊరుకొని ఉండకపోతే మాత్రం ఊరుకోను అని చెప్పనేసరికి, ఇప్పుడు నా విషయం బయట పడిపోతుంది కదా మీనా, నువ్వేం చేసావనేది తర్వాత డిస్కషన్ చేస్తాను. మాణిక్యం జోలికి వెళ్తే ఇప్పుడే అందరి ముందు వెళ్ళి నిజాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం సేపు అయినా ప్రశాంతంగా ఉండు అని మీనాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటే, ఇదెప్పుడు చూసిందే? ఆ పోలీసులు మాణిక్యాన్ని ఏదొకటి చేసి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నాను, కానీ మీనా వచ్చి చూసేసింది. ఇప్పుడు బండారం బట్టబయలైపోతుంది కదే, నా విషయం బయట పడిపోతుంది కదే, ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి, అర్థం కావట్లేదా? ఏం అర్థం కావట్లేదే, ఏం చేయాలి, నువ్వంత టెన్షన్ పడుతూ ఉంటే ఎలా కుదురుతుందే అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు మరి? ఇప్పుడు నేను ఎలా బయటపడాలో తెలియడం లేదు. మాణిక్యాన్ని ఎవరు చూసేస్తారా అని భయమేస్తుంది. తప్పిద్దామంటే మీనా అడ్డుకుంది. ఇప్పుడు భయంగా ఉందే నా పరిస్థితి అనేసరికి, సరే చూద్దాం, ఏదొకటి అవుతుంది, ఏదొకటి చెయ్యాలి అని చెప్పి ఇంకా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉండగానే, సర్లే ఇప్పుడు ఏమన్నా కానీ ఇప్పుడు నేను ఏమీ చేయలేను కదా, ఏం చేసి అబద్ధం చెప్పలేను కదా, సరే ఏం జరుగుతుందో, ఎంతవరకు రాసి పెట్టుంటే అంతవరకు జరుగుతుంది, అయిపోయింది ఇంకా నా జీవితం ఈ రోజుతో ముగిసిపోయినట్టే. మాణిక్యం విషయం బయటపడితే అత్తయ్యకి మా నాన్న విషయం కూడా తెలిసిపోతుంది. ఇంకా అలా తెలిసిపోతే నా పని అయిపోయినట్టే అని ఇంకా రోహిణి కాస్త తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నేను ఈ విషయం బయటపడకుండా ఉండాలని అంత కష్టపడి వచ్చాను, కానీ మీనా కనిపెట్టేసిందే. నా టెన్షన్ చూసి, నీ టెన్షన్ చూసి మీనాకి దొరికిపోయామే అని చెప్పాను. కానీ ఇదంతా నీ వల్లేనే. మరి ఆ టెన్షన్ నేను ఎలా ఫ్రీగా ఉండాలి? ఎక్కడ నేను నీకు చెప్పేలోపే మాణిక్యాన్ని మీ వాళ్ళు చూసేస్తారేమోనని భయం. యాజ్ ఏ ఫ్రెండ్గా నిన్ను కాపాడాలని చూశాను, కానీ నువ్వు ఇరుక్కుపోయింది నా వల్లే. ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. మీనాని బ్రతిమాలినా కానీ మీనా మాణిక్యాన్ని ఇక్కడి నుంచి పంపించడానికి ఒప్పుకోదు. నాకు భయంగా ఉంది. సారీనే, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను సారీనే అనుకుంటూ ఇంకా రోహిణి విద్య మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా ఈ విషయం బాలుకి చెప్పాలా వద్దా? ఇప్పుడు చెప్పడం వల్ల ఏముంది, ఎలాగా కొంచెం క్షణంలో బయట పడిపోతుంది. అప్పుడు మీనా విషయమే రోహిణి విషయమే బయటపడుతుంది కదా, అప్పుడు వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు నేను తొందరపడి చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని ఇంకా రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. మీనా కాస్త ఎందుకులే అని సైలెంట్గా ఊరుకుంటుంది. కానీ విద్య మాత్రం ఏదొకటి చెయ్యాలని మీనాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా మీనా మాత్రం అస్సలు ఒప్పుకోదు. విద్య, నువ్వు కూడా రోహిణి చేసే తప్పులో భాగమవుతున్నావు. అది చాలా తప్పు. అది నీకు అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు ఆ తప్పులో భాగమవుతున్నావు అనేది నువ్వు చూసుకో. ప్రతిసారి కూడా టెన్షన్ పడుతూ ఏదో ఒకటి చేయడం, మీరిద్దరూ ఏదో చేస్తున్నారని తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళని మోసం చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. పదే పదే ఇదే జరుగుతూ ఉంది. నేను మాత్రం వెళ్ళి నిజం చెప్తే తెలుస్తుంది. ఒకవేళ ఆయన బయటికి రాకుండా, మీ అదృష్టం బాగుండి బయటికి రాకుండా ఆయనకి ఏదైనా పనులుండి అలా తిరిగినా, పెళ్లిలో కనిపించకపోయినా రోహిణికి ఏ ఇబ్బంది ఉండదు. అర్థం చేసుకోండి, లేదా ఇప్పుడే వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మీనా కాస్త విద్యను బెదిరించడంతో విద్య రోహిణి దగ్గరికి వచ్చి నా వల్ల కాదే అనుకుంటుంది. మరి ఇంతకీ మాణిక్యం విషయం బయట పడిపోయిన తర్వాత రోహిణి పరిస్థితి ఏంటి? ప్రభావతి తన తండ్రి మీద కూడా అనుమానిస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.